హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. ఈరోజు కథ నా మనసంతా నువ్వే పార్ట్ 9. రచయిత జర్జాపు మౌనిక గారు. ముందు భాగాలు చదివి ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. స్టోరీ ఫస్ట్ నుంచి చదివితేనే కదా మీకు అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. హాస్పిటల్లో రామ్ని చూసిన జానకి ఆ రాత్రి జరిగింది అంతా గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతుంది. లక్ష్మమ్మ ఆమెను దగ్గరకు తీసుకొని జానకిని సముదాయిస్తూ ఉంటుంది. మనకు బాధ కలిగే సంఘటనలో మనం మళ్ళీ మళ్ళీ ఎందుకు తలుచుకోవాలి? మన మనసుని మనమే ఎందుకు బాధ పెట్టాలి? జరిగిపోయిన గతం తిరిగి రానప్పుడు, అది మనం మార్చలేనప్పుడు దాని గురించి ఆలోచించడం మానేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకో అని ధైర్యం చెప్పింది లక్ష్మమ్మ. జానకి మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఉంది. ఆమెకు శివ గుర్తుకు వచ్చాడు. తెలియకుండానే ఆమె కంట్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. అప్పుడు లక్ష్మమ్మ జానకి కన్నీళ్లను తుడిచి ఆమెను పడుకోమని చెప్పింది ప్రశాంతంగా. లక్ష్మమ్మ చెప్పిన ఆమె పడుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆలోచనలు ఆమెను నిలవనివ్వలేదు. అవి మనసుకు తగిలిన గాయం. శరీరానికి అయిన మలినం ఎంత మరిచిపోదాము అని అన్నా ఆమెకు గుర్తు వస్తూనే ఉంది. లక్ష్మమ్మ కూడా ఆమె వైపు చూస్తూ ఆలోచిస్తూ ఆ రాత్రి లక్ష్మమ్మ కూడా ఆమె వైపు చూస్తూ నిద్రకి దూరం అయ్యింది. రాజ్మహల్లో రామ్ కూడా అతని గదిలో ఆలోచిస్తూ ఉన్నాడు నిద్రపోకుండా. అతని కళ్ళ ముందు జానకి అతన్ని చూసి భయపడుతూ వణికిపోవడం గుర్తుకు వచ్చి అతని మనసుకు ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంది ప్రతి క్షణం. ఆ రాత్రి ఎందుకు అలా జరిగిందో, అతను ఎందుకు అలా ప్రవర్తించాడో అతనికి అర్థం కాలేదు. అతని శరీరం, మనసు, మైండ్ ఏవీ కూడా అతని స్వాధీనంలో లేవు. తను ఒక అమ్మాయిని ఇలాంటి అన్యాయం చేస్తాను అని కలలో కూడా ఊహించలేదు. అతను చేసిన తప్పుకు, ఆమెకు జరిగిన అన్యాయానికి ఎలా అయినా సరే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నాడు. కానీ ఎలా అన్నది అతనికి అర్థం కాలేదు. ఐశ్వర్యాన్ని చూకొడుతూ శారదమ్మ గారు కూడా ఆలోచనల్లో మునిగిపోయారు. ఇప్పుడు కూడా తన కొడుకు జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనుకుందో దానికి రెట్టింపు బాధని విధి మిగులుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటో ఎవరికి ఏమీ అంతుపట్టడం లేదు. కానీ బలవంతంగా జానకిని ఈ ఇంట్లో ఉంచాలి అని అనుకోవడం లేదు. కానీ ఆమె ఇక్కడే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఐశ్వర్య జానకిని నా అమ్మలాగా అనుకుంటుంది. ఇప్పుడు ఆమె దూరమైతే ఈ చిన్ని ప్రాణం ఏమైపోతుందో అని ఆలోచిస్తుంది. దేవుడా, నా కుటుంబ పరిస్థితి నీ చేతుల్లో అప్పగిచ్చేస్తున్నాను. నువ్వే మా ఇంటిని సరైన దారిలో పెట్టాలి అని మనసులో దేవుణ్ణి ప్రార్థించింది శారదమ్మ గారు. అదే ఇంట్లో ఇంకొక గదిలో సరోజ ఆనందంతో గంతులు వేస్తూ ఆ గది మొత్తం కూడా నవ్వుకుంటూ తిరుగుతుంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన సరోజ భర్త ఆమె వింత చేష్టలు అన్నీ కూడా చూసి, పిచ్చేమైనా పట్టిందా ఏంటి? ఎందుకలా పూనకం వచ్చిన దానిలా తిరుగుతున్నావు, నవ్వుతున్నావు అని అన్నాడు ఆమెను చూస్తూ. నీకు అలాగే అనిపిస్తుందా? ఏదైనా పని చేయడానికి పనికిరావు, కానీ ఇలాంటి మాటలు మాత్రం బాగా వస్తాయి నీకు అని అంది సరోజ మొగుడు పక్కన కూర్చొని. ఇప్పుడు ఏం పని చెయ్యాలి? నేను చెయ్యని పని నువ్వేం చేసి వెలగపెట్టావేంటి అని అన్నాడు అతను. నేనేం చేశానో చెప్తే నువ్వే అంటావు సరోజ, ఇంత తెలివితేటలు నీకు ఎక్కడవే అని. నువ్వే కనుక రాజకీయాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే, సీఎం, పిఎం అయిపోతావంటావు అని అంది సరోజ. ముందు నేను ఏమంటానో నువ్వు చెప్పేది విన్నాక అంటానులే, కానీ ముందు ఏం చేశావు? నువ్వు పని మీద పక్క ఊరు వెళ్ళినప్పుడు నేను ఆమె చేసిన ఘనకార్యం అంతా కూడా ఆమె భర్తకు వివరంగా చెప్పి ఆనందపడిపోతూ ఉంది సరోజ. ఆమె చెప్పిందంతా విని ఆశ్చర్యంగా తన వైపు చూశాడు అతను అలా చూడడం చూసి కళ్ళు ఎగరేస్తూ, ఎప్పటికైనా అర్థమయ్యిందా నేను అంటే ఏంటో? నేను చెప్పింది విన్నాక మాట కూడా రావడం లేదు కదా నీకు అని అంది సరోజ. అసలు ఇలా ఎలా వస్తాయి నీకు ఇలాంటి ఐడియాస్? అయినా పాపం మధ్యలో ఆ అమ్మాయి ఏం చేసింది? కానీ ఒక అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టి వచ్చే ఆస్తి మనకి, మన పిల్లలకి అవసరమా?
నువ్వే చెప్పు అని అన్నాడు సరోజ భర్త. ఓ అబ్బో, ఓ పెద్ద కనికరం పొంగిపోతుందేంటి? నీతులు వల్లిస్తున్నావు. నీతులు వల్లించనమ్మా, చాతులు కాదు అన్నదంట నీకులాంటిది. సంపాదించడం చేత కాదు కానీ ఇలాంటివి చెప్పడం మాత్రం వచ్చు. చెయ్యడం రాదు కానీ చేసిన దాంట్లో పుల్లలు పెట్టడం మాత్రం వచ్చు. అయినా ఉన్నన్ని రోజులు నేను చేసిందంతా చూస్తూ ఉండు. నేను ఎలాగా పథకం వేసి ఆస్తంతా మన చేతికి చిక్కించుకుంటాను అని అంది సరోజ కోపంగా. భార్య కోపానికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు అతను. మనసులో మాత్రం దీని అత్యాశకి హద్దు అంటూ లేకుండా పోయింది. ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తుందో, నేను ఎన్ని చూడవలసి వస్తుందో ఏంటో అని అనుకున్నాడు అతను మనసులో. ఉదయం డాక్టర్ వచ్చి జానకిని చెకప్ చేశారు. జానకి, మీకు చాలా వరకు తగ్గిపోయింది. మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. డిశ్చార్జ్ చేసేస్తాను. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. డాక్టర్ మెడిసిన్స్ రాస్తూ ఇంటికి వెళ్ళిపోండి అన్న మాట విన్న జానకి గుండెల్లో రాయి పడింది. ఆమె ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చొని ఉంది. డాక్టర్ వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, చూడండి జానకి, మీరు చదువుకున్న వాళ్ళు, మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటాను. జరిగిన దానిని తలుచుకుంటూ మనసు ఆరోగ్యం రెండూ పాడు చేసుకోకండి. జరిగిందంతా పీడకలలా మర్చిపోండి. మర్చిపోవడం అంత సులువు కాదు అని తెలుసు, కానీ మనం దీన్ని మార్చలేము కదా. మీరు తెలివైన వారు అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోయాక జానకి కూడా ఆలోచిస్తూ ఉండిపోయింది. లక్ష్మమ్మ ఆమె దగ్గరికి వచ్చి, నీకు తగ్గిపోయింది అన్నారు కదా అమ్మా, ఇంటికి కూడా వెళ్ళిపోమని అంటున్నారు కదా, మరి వెళ్ళిపోదామా అని ఆమె ముఖంలోకి చూస్తూ చెప్తుంది. ఏం చెప్తుందా అని. లక్ష్మమ్మ, ఎక్కడికి అని అంది జానకి. మన ఇంటికి, మీ ఇంటికి. నువ్వు కోడలుగా అడుగు పెట్టావు కదా, ఆ ఇంటికి అని అంది లక్ష్మమ్మ. ఆ మాట విన్న లక్ష్మమ్మ వైపు భయంగా చూసింది జానకి. ఏమయ్యిందమ్మా అని అనుమానంగా అడిగింది లక్ష్మమ్మ. అక్కడ అతను ఉంటాడు. నాకు అతన్ని చూస్తే చాలా భయం వేస్తుంది అని అంది ఏడుపు గొంతుతో. ఎవరు తల్లి, నీ భర్తనా అని అంది లక్ష్మమ్మ. అతను నా పట్ల ఎలా ప్రవర్తించాడో నీకు తెలియదు లక్ష్మమ్మ. నేను ఇప్పుడు బ్రతికి ఉంటాను అని అస్సలు అనుకోలేదు. నాకు అతన్ని చూస్తేనే భయంగా ఉంది అని అంది జానకి. చూడు తల్లి, ముందు నీకు ఒక మాట చెబుదామని అనుకుంటున్నాను. అతన్నే చూసి భయపడటానికి అతను ఏమీ రాక్షసుడు కాదు. నీ భర్త, నీ మెడలో తాళి కట్టిన నీ భర్త. అతనికి నువ్వు అంటే అభిమానం, ఇంకా ప్రేమ. అంతేకాని అతన్ని చూసి భయపడకూడదు తల్లి అని అంది లక్ష్మమ్మ. ఆమె తల నిమురుతూ, నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి లక్ష్మమ్మ? ఎంత తాళి కట్టిన భర్త అయితే మాత్రం ఇలాగా ప్రవర్తిస్తాడా? నీకు తెలియదేమో, చట్టమే చెప్తుంది తాళి కట్టిన భార్యతో కూడా అలా ప్రవర్తించిన నేరమని. అలాంటి వాడికి శిక్ష పడాలి అని. మామూలు శిక్ష కాదు, ఉరి శిక్ష పడాలి ఇలాంటి వాళ్ళకి అని అంది కోపంగా జానకి. నువ్వు పడిన బాధకి, క్షోభకు నువ్వు ఇలా మాట్లాడడంలో తప్పు లేదు తల్లి. కానీ నేను ఆ బాబుని అతని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతను ఎలాంటివాడు నాకు బాగా తెలుసు. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టి బాధ పెట్టే మనిషి అస్సలు కాదు అతను. ఇంతకుముందు రాజారాం వేరు, ఇప్పుడు రాజారాం వేరు. కానీ ఎందుకు ఇలా జరిగిందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. అతని గురించి పూర్తిగా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అంది లక్ష్మమ్మ. నాకు అతని గురించి ఏమీ తెలుసుకోవాలని లేదు, అతనితో ఉండాలని కూడా లేదు అని అంది జానకి. మరి ఎక్కడ ఉంటావు? నీకు వేరే ఇల్లు అంటూ ఉందా చెప్పు. నీ మేనత్త మొగుడు నిన్ను మళ్ళీ ఆ ఇంట్లోకి రానిస్తాడా? పెళ్ళైపోయిన దానివి మళ్ళీ నిన్ను పోషించాలా అని అంటాడు కదా. వాళ్ళు రానివ్వకపోతే అనాథులకు అనాథాశ్రమాలు కొదవ ఏం కాదు, బోలెడు ఉన్నాయి. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. చిన్నప్పటి నుంచి నేను అనాథగానే పెరిగాను, ఇప్పుడు కూడా అలానే ఉంటాను అని అంది జానకి తలదించుకొని. నువ్వు ఉంటావా? సరే, నీకు ఎలాగో తల్లి ప్రేమ లేదు,
కానీ ఇంకొద్ది రోజుల్లో నువ్వు తల్లి ప్రేమ ఒకరికి రుచి చూపించావు కదా, మరి వాళ్ళు నువ్వు లేకుండా ఉంటారా అని సూటిగా ప్రశ్నించింది లక్ష్మమ్మ. ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది జానకి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. తల్లి ప్రేమ ఎరుగని ఆ పసిపిల్ల నువ్వే తన అమ్మ అనుకొని నీ ప్రేమ కోసం తల్లడిల్లిపోతుంది. ఈ 10 రోజులు నువ్వు కనపడకపోయేసరికి నీ మీద బెంగ పెట్టుకొని తిండి నిద్ర మానేసి అమ్మ అమ్మ అంటూ నీ జపమే చేస్తుంది. మరి ఆ పసిదానికి ఏం సమాధానం చెప్పమంటావు అని అడిగింది లక్ష్మమ్మ. లక్ష్మమ్మ అడిగిన ఏ ప్రశ్నకి కూడా ఆమె దగ్గర సమాధానం లేదు. చూడు జానకమ్మ, తల్లి ప్రేమ ఏంటో నీకు తెలియదు. అందుకని నువ్వే ఒకరికి తల్లివై ఆ ప్రేమని చూపించావు. మళ్ళీ నువ్వే ఆ ప్రేమని దూరం చేస్తావా? మళ్ళీ ఆ పసి మనసును బాధ పెడతావా చెప్పు అని బాధగా అడిగింది లక్ష్మమ్మ. ఆమె అలా చెప్తుంటే జానకి మోకాళ్ళలో తలపెట్టుకుని ఏడుస్తూ ఉంది. కానీ ఆమెకు ఆ ఇంట్లోకి వెళ్ళాలన్నా అతన్ని మళ్ళీ చూడాలని కానీ చాలా భయం వేస్తుంది. జానకి ఎటూ తేల్చుకొని సందిగ్ధంలో పడిపోయింది. లక్ష్మమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది జానకి. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న జానకికి అన్నీ జయమ్మే పెంచింది. కానీ ఆమెకు ఉన్న ఇబ్బందులు బాధ్యతల వల్ల తల్లి ప్రేమను పంచలేకపోయింది. కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఐశ్వర్యాన్ని చూసిన వెంటనే ఆమెలో ఉన్న అమ్మతనం మేలుకొంది. ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటే ఆమెలోనే తల్లి హృదయం ఉప్పొంగిపోయేది. జరిగిన దానిలో ఐశ్వర్యకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకోసం ఆమెను ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఐశ్వర్య కూడా జానకిని సొంత తల్లి అని అనుకుంటుంది. ఎప్పుడెప్పుడే ఊహ తెలుసుకున్న ఆ పిల్లకి నేనే తల్లి అని తెలుసు. ఇప్పుడు నేను కనుక దూరం అయితే ఆ పసి హృదయం తట్టుకోగలదా అని ఆలోచించిన జానకి లక్ష్మమ్మని చూస్తూ మన ఇంటికి వెళ్దాం పద లక్ష్మమ్మ అని అంది జానకి. ఏ ఇంటికమ్మా అని అంది లక్ష్మమ్మ. నా కూతురు ఉన్న ఇంటికి అని అంది జానకి. ఆ మాట విన్న లక్ష్మమ్మ ఆనందంతో ఆమె దగ్గరికి వచ్చి, నాకు తెలుసు తల్లి, నువ్వు మంచి మనసు కలదానివి, నువ్వు అర్థం చేసుకుంటావు అని తెలుసు అని ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. ఏమనుకోకమ్మా, ఏదో సంతోషంలో ఇలా చేశాను అని అంది లక్ష్మమ్మ కొంచెం దూరం జరుగుతూ. పర్వాలేదు లక్ష్మమ్మ, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. ఏ బంధం ఉందని ఇన్ని రోజులు నాకు సేవ చేశావు. నా పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా మంచి చెడు ఏంటో నాకు చెప్తూనే ఉన్నావు. నువ్వు మాత్రం ఇంకెప్పుడు అలా అనుకోకు. నన్ను నీ కూతురు అన్నావు, నువ్వు నాకు తల్లి అంతే అని అంది జానకి. మా జానకమ్మ బంగారం అని ఆమెను దగ్గరకు తీసుకొని, ఉండు, మీ అత్తగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను ఈ వార్త అంటూ ఆమె ఫోన్ తీసుకొని శారదమ్మ గారికి ఫోన్ చేసింది. లక్ష్మమ్మ ద్వారా ఈ వార్త విన్న శారదమ్మ గారు చాలా సంతోషపడ్డారు. పక్కనే ఆడుకుంటున్న ఐశ్వర్యాన్ని దగ్గరికి తీసుకొని, ఇదంతా నీ వల్లే తల్లి, నువ్వు ఉండబట్టే నీ వల్లనే మీ అమ్మ తిరిగి ఇంటికి వస్తుంది అని అన్నారు ఆనందంగా. నానమ్మ ఏమంటుందో అర్థం కాక ఆ చిన్నది ఆశ్చర్యంగా చూస్తుంది ఆమె వైపు. కానీ అమ్మ వస్తుంది అని మాత్రం అర్థమయ్యింది ఆమెకు. నానమ్మ, అమ్మ వచ్చేస్తుందా అని అంది ఐశ్వర్య ఆనందంగా. అవును తల్లి, మీ అమ్మ వచ్చేస్తుంది నీకోసం. ఈలోగా ఫ్యాక్టరీకి వెళ్తున్న రామ్ని పిలిపించింది శారదమ్మ గారు. ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి వచ్చాడు రామ్. జానకి మళ్ళీ మన ఇంటికి రావడానికి ఒప్పుకుందంట. లక్ష్మమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది హాస్పిటల్ నుంచి. ఆ వార్త విన్న రామ్ ఆశ్చర్యంగా తన తల్లి వైపు చూశాడు. అవునరా, నేను చెప్పేది నిజం. ఆమె మళ్ళీ మన ఇంటికి వస్తుంది. జానకి పేరుకు తగ్గట్టే చాలా ఓర్పు సహనం కలిగినది. మళ్ళీ నీ జీవితంలోకి మంచి రోజులు వస్తాయని అనిపిస్తుంది అని అంది శారదమ్మ గారు ఆనందంగా. రామ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మౌనంగా. అతనికి నిజంగా ఆమె మళ్ళీ ఇంటికి వస్తుందా అని అనుకోలేదు. కానీ ఆమె వస్తుంది అంటే అది కేవలం ఐశ్వర్య కోసం మాత్రమే అని అర్థమయ్యింది. ఆమె వస్తున్నందుకు ఒక పక్కన సంతోషంగా అనిపించినా
కానీ అది ఐశ్వర్య కోసం మాత్రమే అని అర్థమైనప్పుడు ఎందుకో కొంచెం బాధగా కూడా అనిపించింది. హాస్పిటల్లో లక్ష్మమ్మ జానకి సామాన్లు అన్నీ కూడా సర్దేసింది. ఈలోగా మహల్ నుంచి కారు వచ్చింది. అన్ని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని మెడిసిన్స్ కూడా తీసుకొని లక్ష్మమ్మతో కలిసి జానకి కారులో వెళ్తుంది ఇంటికి. మౌనంగా జానకి కార్ సీట్కి ఆనుకొని బయటికి చూస్తూ ఉంది. ఈలోగా కార్ మహల్లోకి ఎంటర్ అయ్యింది. కార్ గుమ్మం ముందు ఆగితే ముందుగా లక్ష్మమ్మ దిగి లోపలికి వెళ్ళి దిష్టి తీయడానికి ఎర్ర నీళ్లు తీసుకొని వచ్చింది. లక్ష్మమ్మ జానకికి దిష్టి తీసి లోపలికి వెళ్దామని చెప్పింది. ఆమె లోపలికి వెళ్ళాక శారదమ్మ గారు ఆమెను దగ్గరికి తీసుకొని ఎలా ఉంది తల్లి ఇప్పుడు నీకు అని అన్నారు. హాం అని మాత్రమే సమాధానం ఇచ్చి ఊరుకుంది జానకి. అలాగా జానకి వచ్చింది అని తెలుసుకున్న ఐశ్వర్య పరుగున ఆమె దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె కాళ్ళను చుట్టేసింది. జానకి కూడా మోకాళ్ళ మీద కూర్చొని ఆమెను దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంది. అలా చాలాసేపు ఉండిపోయింది జానకి ఐశ్వర్యాన్ని హత్తుకొని. జానకిని వదులు, అమ్మ నీకు ఇప్పుడు జ్వరం తగ్గిందా అని అడిగింది. చేతులు జానకి నుదుటిపైన పెడుతూ తగ్గింది తల్లి అని అంది జానకి. నువ్వు బాగా రెస్ట్ తీసుకో, మనం తర్వాత ఆడుకుందాం సరేనా అని అంది ఐశ్వర్య. హాం అని అంది ఐశ్వర్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. శారదమ్మ గారు జానకి దగ్గరికి వచ్చి, జానకి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రెస్ట్ తీసుకో, ఈలోగా భోజనం పూర్తయ్యాక పైకి పంపిస్తాను సరేనా అని అంది ఆమె. అలాగే అన్నట్టుగా తల ఊపి పైకి వెళ్తుంది జానకి. మామూలుగా గదిలోకి అడుగుపెట్టిన జానకికి ఆ రాత్రి జరిగింది అంతా కూడా గుర్తుకు వచ్చింది. ఆమె భయపడుతూ చుట్టూ చూసింది. ఆ గది ఆమెకు చేదుగాయం మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. ఆమె అక్కడే ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంది. రెండు మోకాళ్ళ మీద తల పెట్టుకొని అలా ఏడుస్తూ ఆమె పక్కకి పడుకొని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ గదిలో ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది ఆమెకు. అడుగుల శబ్దం ఆమెను సమీపిస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళు ఏడవడం వల్ల కొంచెం మసగ్గా ఉండి కొంచెం నలుపుకొని చూసింది. అంతే, ఆ మనిషిని చూసిన ఆమె గట్టిగా అరిచింది. నా దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తాను అంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని అతనికి చూపిస్తూ అంది. రామ్ ఆమెను చూసి బాధగా అలా చూస్తూనే ఉన్నాడు. అతని కంట్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఇంకా అలా చూస్తున్నావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు రాక్షసుడివి అంటూ ఆమె అక్కడే పడిపోయి నేల మీద ఏడుస్తూ ఉంది. ఆమె అలా ఏడుస్తూ అతన్ని అంటుంటే అతని గుండె ఎవరో రంపంతో కోసేసినట్టుగా ఉంది. ఒక్క అడుగు వెనక్కు వేస్తూ ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ కింద పడేసి నేల మీద అలా పడుకుండిపోయింది జానకి. జానకి జరిగింది అంతా మర్చిపోయి రామ్ని యాక్సెప్ట్ చేస్తుందా, జానకి రామ్ల మధ్య ప్రేమ చిగురిస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు లైక్ చేస్తే కనుక అక్కడ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దానికి పాయింట్స్ ఇస్తే నా స్టోరీస్ మరికొందరికి షేర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.